ఈ రోజు మరి తెలంగాణ ముఖ్యమంత్రి 30,000 కోట్ల విలువైన పుప్పాలగూడలో ఉన్నటువంటి భూములు ఈ రోజు బాజాప్తా మరి ఆ వెస్టర్న్ కంపెనీ గత ప్రభుత్వం అప్పజెప్తే ఈయననేమో దానికి లంచాలు తీసుకొని వాళ్ళు కావాలి కాసిండు. ఈ ముఖ్యమంత్రి ₹1,00,00,000 ఇక్కడ పొంగిరెడ్డి రెవెన్యూ మంత్రి ఉంటాడు. రెవెన్యూ మంత్రి సాక్షిగా ఈరోజు ప్రభుత్వ అడ్వైజర్ అంటే ఆయన జితేందర్ రెడ్డి ఆ పార్టీ ఈ పార్టీ తిరుగుకుంటా లాస్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈయన వియంకుడు ఈయన ఏ భూముల కథ ఏంటంటే టీఎస్ఐఎస్లో మేము కంపెనీలు పెడతాం, ఫ్యాక్టరీలు పెడతాం, పేద బిడ్డలకు నౌకర్లు పెడతాం, మీ భూములు మాకు ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా చూస్తామని గత ప్రభుత్వం భూములు తీసుకున్నది. ఇక ఆ భూముల చిట్టా ఇది. భూములు తీసుకొని ఆ భూములు ఎక్కడ మన సర్వే నంబర్ 227/P 282/P 341/P 342 ఇవి 20 డిసెంబర్ 2022న మరి దీన్ని వెస్టర్న్ వాళ్లకు అప్పచెప్పిండ్రు. అక్కడికి వెళ్ళి వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసిండ్రు. ఈ స్కామ్ల ఎంఆర్ఓకేలు మొదలుపెట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు, పోయిన ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి మరియు ఇవాళ స్టాలిన్ అనేటువంటి పేరు కూడా ఈ రోజు మేము ఈడీకి ఇచ్చే దాంట్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన స్టాలిన్ది మరి G2 LLC కంపెనీ తరపున, ఆయన బినామీ కంపెనీ తరపున దాదాపు 800 కోట్లు ఇక్కడ చేసారు. ఇది 1,40,00,000 స్క్వేర్ ఫీట్లకు సంబంధించినటువంటి బిల్డింగు. ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 25,000 రూపాయలు, అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలతోని ఈ రోజు ఉన్నది. మరి మనకి ఇచ్చిందెంత? తెలంగాణ ప్రజలకు తుఫాన్ల కొట్టుకపోయేటోళ్ళకి ఇచ్చిందెంత? ₹1,00,00,000 ఈ రోజు ఆయన ₹1,00,00,000 మనకి ఇచ్చారు. ఇక ఇది రేరాల కేసు నడుస్తున్నాయి. ఇందులో అడ్వకేట్ జనరల్ బాజాప్తా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అయినా కానీ వాళ్ళు ఆయన ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత బాజాప్తా రిజిస్టర్ అమయ్ కుమార్ ఇదివరకు అన్ని భూములలో ఆయన కేసులు ఉన్నాయి. దాదాపు నేను ఈరోజు 2,000 డాక్యుమెంట్లు ఈరోజు ప్రతి డాక్యుమెంట్ ప్రూఫ్ తో సహా నేను ఈరోజు ఈడీకి ఇస్తున్నా. ఇది ప్రతి డాక్యుమెంట్ ఇందులో ఉన్నది, ప్రతి పేపర్ ఇందులో ఉన్నది. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారంటే గత ప్రభుత్వం ఈ భూములు ఇచ్చింది కదా, ఈ గత ప్రభుత్వం భూములు ఇచ్చింది. అప్పుడు మరి ఈ ప్రభుత్వం ఇవల్ల వెనక్కి తీసుకోకుండా రేవంత్ రెడ్డి మధ్య మీడియేటర్ అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఆయన పేరు కూడా వచ్చింది. ఏం పేరు? ఈయన పేరు ఫహీం ఖురేషి, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ చైర్మన్. ఆయన పేరు వచ్చింది. మధ్యలో ఆయన 30 కోట్లు అంట, రేవంత్ రెడ్డికి 500 కోట్లు అంట. మరి ఏది బీఆర్ఎస్ లో ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డి అనేటోడు ఈ పార్టీలోకి వస్తాడు, మళ్ళీ జితేందర్ రెడ్డి అనేటోడు ఈ పార్టీలోకి వస్తారు. వీళ్ళందరూ కలిసి రెవెన్యూ మంత్రి వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద కుంభకోణం. ఇది మామూలు కుంభకోణం కాదు. తెలంగాణ భారత్